హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ మధ్య వీడియోస్ తీయడానికి అసలు టైం అయితే సరిపోవట్లేదు. ప్లస్ కుదరట్లేదు కూడా. ఇక్కడ పక్షి చూసారా ఎంత బాగుందో కదా చిన్నగా. దానికైతే రాగులైతే వేశానండి. అది ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా? అదైతే మొన్నైతే కిందైతే పడిపోయింది. ఇంకా దానికైతే రెక్కలైతే పూర్తిగా రాలేదు. అందుకని చెప్పేసి నేను ఇంక ఇంట్లోనే పెట్టానండి. అంటే బయటికెళ్తే మళ్ళీ పిల్లులు, కుక్కలు ఏమైనా తినేస్తాయి కదా పాపం. అందుకని చెప్పేసి ఇక్కడే ఉంచాను. నేను ఇక్కడ ఉంచినా గానీ వాళ్ళ అమ్మ అయితే ఇక్కడికొచ్చి రోజు చూసుకుంటూ వెళ్ళింది. అట్లా 2 డేస్ అయితే ఇంట్లో ఉండిందండి. ఇంకా తర్వాత దానికి రెక్కలైతే వచ్చాయి. అదైతే వెళ్ళిపోయిందండి. చాలా హ్యాపీ అనిపించింది అది ఎగిరినప్పుడు నాకైతే. ఇంక నేను పొద్దున్నే పనులన్నీ ఎందుకు చేసుకుంటున్నానో తెలుసా? నేనైతే స్కూల్‌కైతే వెళ్ళాలండి. ఒక్కసారి జాయిన్ అయ్యాక ఇంకా వెళ్ళకపోతే తప్పదు కదా! మనకి ఇష్టం ఉన్నా లేకున్నా వెళ్ళాలి. ఎందుకంటే మన సర్టిఫికేట్స్ అయితే వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి కదా! ఇంక నేను ఫస్ట్ పొద్దున్నే లేసి ఇల్లైతే ఊడ్చేసుకొని తడిగుడ్డైతే వేసుకున్నానండి. ఇంకా తర్వాత బట్టలవి కూడా నానబెట్టేసాను. నైట్ అయితే నానపెట్టలేదు. ఇంకా సంగతి చూసారా అదైతే నైట్‌ది. మా అత్తయ్య వాళ్ళు దాంట్లో మజ్జిగేసుకొని అయితే తాగేస్తారు. ఇంక నేను ఫస్ట్ అయితే ఇడ్లీకైతే పెట్టేసుకున్నానండి. ఈ మధ్య అసలు ఇంట్లో చేయడం అయితే కుదరట్లేదు. ఇంక అందుకని చెప్పేసి ఈరోజైతే ఇడ్లీకైతే చేశానండి. ఇంకా తర్వాత మళ్ళీ మధ్యాహ్నంకి అన్నం కూర అయితే కావాలి కదా! మేమైతే మధ్యాహ్నం రామండి. ఇంకా అక్కడే బాక్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం. నేను మా పాప కూడా. మా హస్బెండ్ వాళ్ళు కూడా పొద్దున్నే తీసుకెళ్ళిపోతారు కదా! అందుకని చెప్పేసి అన్నం కూరలు కూడా పొద్దున్నే చేసేస్తున్నానండి. ఫస్ట్ ఇడ్లీ అయితే పెట్టేసి ఇంకా పల్లీలు వేయించుకొని పక్కన అయితే పెట్టేశాను. ఇంకా పప్పు అయితే ఎనుపుతున్నానండి. నేను మా పాపని ఒక్కదాన్నే పంపించడం ఇష్టం లేక నేను కూడా జాయిన్ అయ్యాను. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఏమి అనిపించలేదండి. ఇప్పుడు అయిన తర్వాత రోజు క్యాంపెయినింగ్‌కి వెళ్ళాలంటే కొంచెం విసుగొచ్చేస్తుంది. అంటే ఎండకి తిరగలేం కదా బయట. మా పాప అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టినా గానీ తనైతే అస్సలు ఉండదు. నాతోనే వస్తా అని ఏడుస్తుంది. తన్ని ఎత్తుకొని క్యాంపెయినింగ్‌కి వెళ్ళాలంటే కొంచెం చిరాకొస్తుంది. ఇంకా అడ్మిషన్స్ అవన్నీ రాసుకోవాలి కదా మనం. అందుకని చెప్పేసి బట్ ఒక్కసారి ఇంకా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాక ఇంకా వెళ్ళాలంటే కష్టంగా ఉన్నా కానీ అదే అలవాటయిపోతది. ఇంకా అట్లాగే వెళ్తున్నాను నేనైతే. ఇంక మళ్ళీ మా పాపని పొద్దున్నే లేపి తనకి పాలు తాపి తనని రెడీ చేసి వెళ్ళేసరికి నాకైతే సరిపోతుందండి టైం అసల. ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవాలి కదా మళ్ళీ. ఇంట్లో పనులు చేసుకోకుండా వెళ్ళిపోయాననుకోండి, మళ్ళీ సాయంత్రం వచ్చి కూడా నేనే చేసుకోవాలి. అదేదో ఇప్పుడే చేసుకున్నామనుకోండి, సాయంత్రం అయితే ఫ్రెష్‌గా ఉంటది కదా! అంటే అక్కడే మనం అలసిపోయి వస్తాము. మళ్ళీ ఇంటికొచ్చి ఏం చేస్తాం చెప్పండి. అందుకని నేనైతే అందరూ వెళ్ళిపోయాక తినేస్తారు కదా! ఆ గిన్నెలు అవన్నీ తోమేసి, బట్టలు కూడా ఉతికేసి అయితే వెళ్తానండి. మళ్ళీ ఇంటికొచ్చి కాళ్ళు నొప్పులొస్తాయి. నేనైతే అస్సలు చేయలేనండి. ఇప్పుడు మనం ఖాళీగా ఉన్న ఇంట్లో ఏం చేస్తాం చెప్పండి. ఇంకా అటు వెళ్తే మనకైతే మన ఖర్చుల వరకైనా వస్తాయి కదా! అన్నిటికి మన హస్బెండ్స్‌ని అడగకుండా. ఇంకా అందుకని చెప్పేసి అయితే నేనైతే వెళ్తున్నానండి. ఇంకా మా పాప కూడా వెళ్ళిపోతే నేను కూడా ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలి. నాకైతే అస్సలు ఉండబుద్ధి కాదండి. మా పాపతో నాకు బాగా అలవాటు. మా పాపకు కూడా నేనంటే బాగా అలవాటండి. నన్నైతే వదిలిపెట్టి అస్సలు తనైతే ఉండదండి. ఇప్పుడైతే అర్థమవుతుంది. ఇప్పుడు నేను క్యాంపెయినింగ్‌కి వెళ్ళినా కానీ నాతోనే వస్తుంది. నేను ట్రైనింగ్ క్లాస్‌కి వెళ్ళినా కానీ తనైతే అస్సలు ఉండట్లేదండి. ఆ క్లాస్‌లో కూడా బాగా ఏడుస్తుంది. బట్ తప్పదు ఎట్లా ఒకటి ఇంకా భరించాలి. ఇంక నేను పప్పు అయితే చేసేసుకున్నాను. ఇంకా పల్లి చట్నీ అయితే చేస్తున్నానండి. నాకైతే ఇడ్లీలోకి సాంబార్ అయితే అస్సలు నచ్చదు. ఎందుకో తెలీదు కానీ నాకు చట్నీ అయితేనే బాగా ఇష్టం. చట్నీ అయితే ఇడ్లీలో ఎక్కువ తింటా. ఒకవేళ సాంబార్ అనుకోండి ఒకటో రెండో తింటా. మీకు ఇడ్లీలోకి చట్నీ ఇష్టమా? సాంబార్ ఇష్టమా? కిందైతే కామెంట్ చేసేయండి. నేనైతే చట్నీ అయితే చేసేసుకున్నానండి. మా పాపకైతే ఇంక ఇడ్లీలు కూడా పెట్టాలి. తనైతే హాయిగా నిద్రపోతుంది. తనని లేపాలి. ఈ మధ్య పాపం 7కి లేపేస్తున్నాను. స్కూలుకి వెళ్ళాలి కదా! ఇంకా నేను వెళ్ళిపోతే తను ఒక్కటే ఇంట్లో ఉండలేదు కదా! అందుకని చెప్పేసి ఇంకా తనని కూడా తీసుకువెళ్తున్నానండి. ఇంకా మాకు వాషింగ్ మిషన్ కూడా లేదండి. బట్టలు చేతులతోనే ఉతకాలి. అందుకని ఇంకా పని అయితే ఎక్కువైపోతుంది. పొద్దున్నే ఉతకకపోయామనుకోండి మళ్ళీ బట్టలైతే నైట్ ఉతికినా ఆరవు సరిగ్గా స్మెల్ కూడా వస్తాయి. ఇంక అందుకని చెప్పేసి నేను పొద్దున్నే ఉతుకేసి ఆరేసి అయితే వెళ్ళిపోతానండి. చూడండి మాకు వాషింగ్ మిషన్ కూడా లేదు. రోజు చేతులతోనే ఉతకాలి. మళ్ళీ ఇంక అందరూ వెళ్ళిపోయాక ఆ గిన్నెలన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా తోముకొని వెళ్ళాలి. నాకు ఇవన్నీ చేసేసరికి టైం అయితే 9 అయితే అయిపోతుంది. హడావిడి అయిపోతుంది. ఒక్కొక్కసారి తినడానికి కూడా టైం అయితే ఉండట్లేదండి. ఎలాగోలా ఇంక తొందరగా లేసి పని అయితే చేసేసుకోవాలి. చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇంకా అవన్నీ తోమేసానండి. అవి తోమాక సింక్ అయితే నేను నీట్‌గా కడిగేసుకుంటాను. ఎందుకంటే సింకు గలీజ్‌గా ఉంటే స్మెల్ వచ్చేస్తది కదా! రోజు గిన్నెలు తోముకున్నాక సింక్ తోముకోవడం నాకైతే అలవాటు. ఇంక ఇడ్లీ ఇవి అయితే ఇంకా లోపలైతే పెడితే ఆరట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా బయటైతే పెడుతున్నాను. ఒక 10 మినిట్స్ గాలికి ఆరాయనుకోండి. తర్వాత తీసి లోపల పెట్టేసుకోవచ్చు. లేకపోతే దుమ్ము అయంతా మళ్ళీ పడతాయి కదా! అందుకని ఇంక నేనైతే బయటైతే పెట్టేసానండి. ఇంకా బట్టలు ఉతికేసానని చెప్పాను కదా! ఇంకా ఆ బట్టలన్నీ కూడా ఆరేసేసాను. ఇంక మా పాపనైతే లేపి తనకైతే టిఫిన్ పెట్టి మా హస్బెండ్‌కి ఇంకా క్యారేజ్ బాక్స్ పెట్టి మా హస్బెండ్‌కి కూడా టిఫిన్ పెట్టేసానండి. నన్నైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంక నేను ఇక్కడైతే డెమోకైతే ప్రిపేర్ అయ్యానండి. ఇంకా డెమో తీసుకున్నారు. ఇంకా తర్వాత మాకైతే
ఒక టెస్ట్ అయితే పెట్టారు. పాస్ అయితే మనకైతే ఇంకా జాబ్ అయితే ఇస్తారండి. నాకైతే ఇచ్చేసారు జాబ్ ఇక్కడ. సెకండ్ క్లాస్ మదర్ టీచర్ అండి. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది. అలవాటైతే ఇంకా హ్యాపీగానే ఉంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.